సో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేయ అకాడమీ. సో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనకి గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్స్ ఆల్రెడీ విడుదలయ్యాయి. దాదాపుగా గ్రూప్ 2లో 897 వేకెన్సీస్ మనకు కనిపిస్తున్నాయి. అలాగే గ్రూప్ 1లో కూడా 81 వేకెన్సీస్ మనకు కనిపిస్తున్నాయి. సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అయినటువంటి పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకాలజీ, ఎన్విరాన్మెంట్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద సో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఈ సిరీస్లో అందించడం జరుగుతుందండి. ఈరోజు వీడియోలో టార్గెట్ ఏపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 2024లో పాలిటీ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద సో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ 10 క్వశ్చన్స్ మనము టాపిక్ వైజ్ చేద్దామండి. సో మీరు చూసినట్లయితే ఇది పార్ట్ 1 సిరీస్గా చెప్తున్నాను. ఈ పార్ట్ 1లో దాదాపుగా లెక్చర్ 1 నుంచి లెక్చర్ 9 వరకు కూడా ఈ టాపిక్స్ వీడియోస్ అనేవన్నీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద ఈరోజు మనం 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూద్దాం. దాని తర్వాత సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, దెన్ షెడ్యూల్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, దెన్ పార్ట్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ L5 వచ్చేసి మనకి ప్రియాంబుల్ మీద ఒక 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూద్దాం. సో పార్ట్ 6 వచ్చేసి L6 వచ్చి పార్ట్ 1 అండి. ఇది స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ SRC గురించి మాట్లాడుకుంటాము. సో దాంట్లో ఎస్పెషలీ ఎస్కే దార్ కమిటీ, జేవీపీ కమిటీ, ఫజల్ అలీ కమిటీ గురించి డిస్కస్ చేసుకుంటాము. అండ్ L7 వచ్చేసి సిటిజన్షిప్ గురించి, L8 ఫండమెంటల్ రైట్స్, 9 వచ్చేసి డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ అండి, L10 వచ్చేసి ఫండమెంటల్ డ్యూటీస్. ఇలా మనం L1 నుంచి L10 వరకు కూడా ద మోస్ట్ ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ ఇండియన్ పాలిటీ డిస్కస్ చేద్దాం. రైట్, ఇటీవల మనకు ఆల్రెడీ ఏపీఎస్ నుంచి నోటిఫికేషన్ కనిపిస్తోంది. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి సో 897 వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. దీనికి సంబంధించిన వీడియోస్ కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో చేయడం జరిగింది. దాదాపు 331 ఎగ్జిక్యూటివ్ పోస్టులు అండ్ 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు కనిపిస్తున్నాయి. సో ఇవి ఒకసారి మీరు చూడండి. దెన్ కార్తికేయ IAS అకాడమీ న్యూ బ్యాచ్ ఫర్ ఏపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 ఈ నెల డిసెంబర్ 14 నుంచి ప్రారంభించడం జరుగుతుందండి. ఎవరైతే ఆఫ్లైన్ మరియు ఆన్లైన్లో కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క ప్రోగ్రామ్ చూసి మీరు బ్యాచెస్ అడ్మిషన్ తీసుకోండి. డెఫినెట్గా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందించడానికి ప్రయత్నం చేస్తాం. నా ఫస్ట్ టాపిక్ వచ్చేసి L1 అండి. సో ఈ L1లో హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేస్తాం. సో మై డియర్ స్టూడెంట్స్, ఈ భారత రాజ్యాంగ అభివృద్ధి మరియు చరిత్ర గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు తప్పనిసరిగా మనము మోడర్న్ ఇండియాను కొంచెం టచ్ చేస్తూ ఉంటాము. దీంట్లో ముందుగా కంపెనీ రూల్ 1773 నుంచి 1857 ఉన్నటువంటి మొత్తం చార్టర్ యాక్ట్స్ గురించి మనం చదువుకోవాల్సి ఉంటుంది. దాంట్లో ఎస్పెషల్లీ రెగ్యులేటింగ్ యాక్ట్ చాలా ఇంపార్టెంట్ అండ్ పిట్స్ ఇండియా యాక్ట్ చాలా ఇంపార్టెంట్. దెన్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793 అండ్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813 అండ్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 అండ్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853. ఇవి కంపెనీ రూల్, అంటే బ్రిటిష్ కంపెనీ భారతదేశంలో పరిపాలన సాగించే సమయానికి భారతదేశంలో చేసినటువంటి చట్టాలుగా మనం చూస్తూ ఉంటాం. వీటి మీద కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకోవాలి. సో ఆఫ్టర్ ది రివోల్ట్ ఆఫ్ 1857 సిపాయి మ్యూట్నీ తర్వాత భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వ పరిపాలన స్టార్ట్ అయింది. దాన్ని క్రౌన్ రూల్ అని పిలుస్తుంటాం. సో 1858 నుంచి 1947 మధ్య ఈ టాపిక్స్ కనిపిస్తాయి. దాంట్లో క్వీన్ విక్టోరియా ప్రొక్లమేషన్ 1858, ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1861 చాలా ఇంపార్టెంట్, అండ్ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1892 అండ్ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1909 అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అండ్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్. ఇవన్నీ కూడా ఆర్డర్ ఆఫ్ సిరీస్ అనమాట. సో కాబట్టి అభ్యర్థులు ఈ టాపిక్ని కవర్ చేసుకున్నప్పుడు అంటే హెడ్డింగ్ చూసినట్లయితే భారత రాజ్యాంగం యొక్క చారిత్రక అభివృద్ధి, ఇది మనకి సిలబస్లో ఉంది కాబట్టి ఈ టాపిక్స్ మీద క్వశ్చన్స్ మనకి అడగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. రైట్, లెట్ us స్టార్ట్ ది ఫస్ట్ క్వశ్చన్ అండి. సో ఈ యొక్క యూనిట్లో ప్రధానంగా మనం 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చూద్దామండి. సో దీంట్లో కంపెనీ రూల్ వర్సెస్ గవర్నమెంట్ రూల్, బ్రిటిష్ గవర్నమెంట్ రూల్ ఆర్ క్రౌన్ రూల్గా డిస్కస్ చేస్తాము. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇది ఏ క్వశ్చన్ అంటే మన కలకత్తా విలియం ఫోర్ట్లో మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టుని ఏర్పాటు చేశారు కదా, అది ఏ చట్ట ప్రకారంగా ఏర్పాటు చేశారని క్వశ్చన్ అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్స్ క్రియేటెడ్ సుప్రీం కోర్ట్ అట్ కలకత్తా విలియం ఫోర్ట్? అంటే కలకత్తా విలియం ఫోర్ట్లో సుప్రీంకోర్టుని ఏర్పాటు చేసినటువంటి చట్టాన్ని గుర్తించండి అంటున్నాడు. మనకు 4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయండి, మీరు కూడా అటెంప్ట్ చేయొచ్చు. ద రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773, ఆప్షన్ బి ద ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1861, ఆప్షన్ సి ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1909 అండ్ ఆప్షన్ డి చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813. రైట్, సో ది ఆన్సర్ వచ్చేసి ద రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773. సో కంపెనీ పరిపాలన మీద బ్రిటిష్ పార్లమెంటు ఒక ప్రత్యేక ఎంక్వైరీ కమిటీని వేస్తుంది. దాన్ని మనము ద లార్డ్ బుర్ఖాయిన్ కమిటీ అని చెప్తుంటాము. ఈ కమిటీ రికమెండేషన్ ఆధారంగా బ్రిటిష్ గవర్నమెంట్, బ్రిటిష్ పార్లమెంటు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మీద ఒక రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773ని క్రియేట్ చేస్తుంది. దీని ప్రకారంగా 1774వ సంవత్సరంలో సుప్రీం కోర్ట్ ఆఫ్ కలకత్తా విలియం ఫోర్ట్లో ఏర్పాటు చేస్తుందండి. దీనికి 1+3 జడ్జెస్ని అపాయింట్ చేస్తారు.
ఇందులో ఫస్ట్ సీజేగా మనం తీసుకుంటే సర్ ఎలిజా ఇంఫే అనేటువంటి వ్యక్తిని మనకి సీజేగా అపాయింట్ చేశారనమాట. రైట్ అండి. ఫస్ట్ క్వశ్చన్ చాలా ఈజీ వన్. రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 దిస్ ద ఫస్ట్ రిటన్ డాక్యుమెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్గా కూడా మనం చెప్పడం జరుగుతుంది. నా సెకండ్ క్వశ్చన్కి వద్దామండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సెకండ్ క్వశ్చన్ అండి. ద ఈస్ట్ ఇండియా కంపెనీ వాజ్ డిప్రైవ్డ్ ఆఫ్ మోనోపోలీ ఆఫ్ ట్రేడ్ విత్ ఇండియా ఎక్సెప్ట్ టీ ట్రేడ్ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్స్. ఈ కింది చట్టాల ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపార గుత్తాధిపత్యాన్ని మోనోపోలీని కోల్పోయినటువంటి చట్టాన్ని గుర్తించండి. ఎక్సెప్ట్ టీ అంటున్నాడు అనమాట. భారతదేశంలో టీ అని చెప్తుంటారు. అలాగే చైనాతో ట్రేడింగ్ కూడా మనం డిస్కస్ చేసుకుంటాము. 4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో దట్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 అండ్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853 అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1858. సో ఈ 4 చట్టాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ చర్యల ద్వారా టీ వ్యాపారం మినహా భారతదేశంతో వాణిజ్య యొక్క గుప్తాధిపత్యాన్ని కోల్పోయింది. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పుడు భారతదేశంలో మోనోపోలీ ట్రేడింగ్ యాక్టివిటీస్ ఉండేవి. అంటే మరి ఏ కంపెనీస్ కూడా యూరప్ నుంచి భారతదేశానికి, ఎస్పెషల్లీ ఇంగ్లాండ్ నుంచి భారతదేశానికి వచ్చి వ్యాపారం చేసే అధికారం కలిగి లేరు, ఎక్సెప్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే. అలాంటి గుత్తాధిపత్యాన్ని మోనోపోలీని ఏ చట్టం అనేది అబాలిష్ చేసింది అని అడుగుతున్నాడండి. దానికి ఆన్సర్ వచ్చేసి ద చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813. చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్లో అడగడానికి అవకాశం ఉన్నటువంటి చట్టము చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813. నౌ థర్డ్ క్వశ్చన్ అండి. అండర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రీటీస్ ఒప్పందము ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సెక్యూర్డ్ ద దివానీ రైట్స్ ఆఫ్ బెంగాల్, బీహార్ అండ్ ఒరిస్సా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. వై? బికాస్ బ్రిటిష్ గవర్నమెంట్ భారతదేశంలో, బ్రిటిష్ కంపెనీ భారతదేశంలో చేసినటువంటి అతి ముఖ్యమైనటువంటి బ్యాటిల్స్లో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఒకటి, బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ఒకటి. సో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ 1757లో చేస్తారు, బ్యాటిల్ ఆఫ్ బక్సర్ 1764లో జరుగుతుంది. సో ఈ బ్యాటిల్ ఆఫ్ బక్సా తర్వాత దివానీ రైట్స్ ఆఫ్ బెంగాల్, బీహార్, ఒరిస్సా అనేవి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి రావడం జరుగుతుంది. దానికోసం చేసినటువంటి అగ్రిమెంట్ పేరు ఏంటని అడుగుతున్నాడు. దానికి సంబంధించినటువంటి అగ్రిమెంటు ట్రీటీ ఆఫ్ అలీనగర్, ఆప్షన్ బి ట్రీటీ ఆఫ్ ఫైజాబాద్, ఆప్షన్ సి ట్రీటీ ఆఫ్ అలహాబాద్, ఆప్షన్ డి ట్రీటీ ఆఫ్ బెనారస్. ఎస్, ప్లీజ్ అటెండ్ ద క్వశ్చన్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ట్రీటీ ఆఫ్ అలహాబాద్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అలహాబాద్ ఒప్పంద ప్రకారంగా ఈస్ట్ ఇండియా కంపెనీకి బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతంలో ట్యాక్స్లను వసూలు చేసుకునే అధికారం రావడం జరిగింది అని చెప్పేసి అంటున్నాము. సో కాబట్టి మీరు బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఎవరి మధ్య జరిగింది, ఎవరు విక్టోరియస్ చూడాలి. సో రాబర్ట్ క్లైవ్ అండ్ సిరాజ్ అబ్దుల్లా బ్యాటిల్ ఆఫ్ ప్లాసీలో మనకు కనిపిస్తారు. సిరాజ్ అబ్దుల్లాని రాబర్ట్ క్లైవ్ ఓడించడం జరుగుతుంది బ్యాటిల్ ఆఫ్ ప్లాసీలోని. దాని తర్వాత బ్యాటిల్ ఆఫ్ బక్సా జరుగుతుంది. ఈ బ్యాటిల్ ఆఫ్ బక్సాలో మొఘల్ ఎంపరర్ అయినటువంటి షా ఆలం II అనేటువంటి వ్యక్తి బ్రిటిష్ కంపెనీ తోటి ఒక చట్టాన్ని చేసుకుంటారు. దాని పేరు ట్రీటీ ఆఫ్ అలహాబాద్. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ యాక్ట్స్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ లాస్ట్ ఇట్స్ మోనోపోలీ ఆఫ్ ట్రేడ్ విత్ చైనా. చైనాతో కూడా మోనోపోలీ ట్రేడ్ని కోల్పోయినటువంటి చట్టాన్ని గుర్తించండి అంటున్నారు. 4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయండి. సో పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784, ద చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813, ద చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 and the Charter Act of 1853. Yes, you can guess it the answer. The Charter Act of 1833. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 1813కి 1833కి మధ్య ఉన్న డిఫరెన్స్ అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తుపట్టాలి. ఇది యూపీఎస్సీ కావనొచ్చు, ఏపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2లో అడిగేటువంటి క్వశ్చన్ అనమాట. రైట్ ఆన్సర్ ఈజ్ 1833. నా ఫిఫ్త్ క్వశ్చన్ అండి, చాలా ఈజియెస్ట్ వన్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్ ఎస్టాబ్లిష్డ్ ఎ సిస్టమ్ ఆఫ్ డబుల్ గవర్నమెంట్ ఇన్ ఇండియా. క్రింది వాటిలో ఏ చట్టము డబుల్ ప్రభుత్వ వ్యవస్థను ఏర్పాటు చేసింది? ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క టోటల్ యాక్టివిటీస్ని అటు పొలిటికల్ యాక్టివిటీస్ గాను మరియు కమర్షియల్ యాక్టివిటీస్గా విడగొట్టినటువంటి సిద్ధాంతాన్నే మనము డబుల్ గవర్నమెంట్ సిస్టమ్ అంటామండి. ఇది ఏ చట్ట ప్రకారంగా చేయబడింది అంటున్నాడు. సో ఆప్షన్ ఏ రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773, ఆప్షన్ బి చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813, ఆప్షన్ సి పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784 అండ్ ఆప్షన్ డి చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పిట్స్ ఇండియా యాక్ట్ ఈస్ ద ఆన్సర్. ద పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784లో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క యాక్టివిటీస్ని పొలిటికల్ యాక్టివిటీస్ గాను మరియు కమర్షియల్ యాక్టివిటీస్ గాను విడగొట్టడం జరిగిందండి. సో పొలిటికల్ యాక్టివిటీస్ కోసము ప్రత్యేకంగా ఒక బోర్డుని తయారు చేస్తారు. దాని పేరు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అంటాం. ఆ బోర్డ్ ఆఫ్ కంట్రోల్లో దాదాపుగా 6 మెంబర్స్ ఉంటారు. అలాగే కమర్షియల్ యాక్టివిటీస్ని చూసుకోవడానికి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. వాటికి దాదాపుగా 24 మెంబర్స్ ఉండడం జరుగుతుంది. సో ఆన్సర్ వచ్చేసి పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784. సో ఇంగ్లాండ్ ప్రధానమైనటువంటి జూనియర్ విలియం పిత్ అనేటువంటి వ్యక్తి ఈ చట్టం చేయడం వల్ల ఈ చట్టానికి పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784 రావడం జరిగింది. ఫిఫ్త్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి.
సిక్స్త్ క్వశ్చన్ చూడండి, చాలా ఈజియెస్ట్ వన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్? ఏ చట్ట ప్రకారంగా బెంగాల్ గవర్నర్ని బెంగాల్ గవర్నర్ జనరల్గా మార్చారు అంటే దానికి రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 ఆన్సర్. అలాగే బెంగాల్కి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా ఏ వ్యక్తిని అపాయింట్ చేశారు అంటే ఆప్షన్స్ చూడండి, వారన్ హేస్టింగ్, విలియం బెంటిక్, లార్డ్ కానింగ్ అండ్ లార్డ్ డల్హౌసీ. సో ద ఆన్సర్ ఈస్ వారన్ హేస్టింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, వారన్ హేస్టింగ్. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ అండి, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ యాక్ట్స్ వాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ రీడిజైన్డ్ ఆర్ డిజిగ్నేటెడ్ యాజ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా? నా బెంగాల్ గవర్నర్ జనరల్ ఆఫ్ వ్యక్తిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చిన చట్టాన్ని గుర్తించండి. ఆ వ్యక్తి ఎవరిని కూడా అడుగుతుంటారు. సో ఆప్షన్ ఏ రెగ్యులేటింగ్ యాక్ట్, ఆప్షన్ బి పిట్స్ ఇండియా యాక్ట్, ఆప్షన్ సి చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793 అండ్ ఆప్షన్ డి చార్టర్ యాక్ట్ ఆఫ్ 1733. సో వెరీ ఇంపార్టెంట్ అండి, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833లో బెంగాల్ గవర్నర్ జనరల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మారుస్తారు. అండ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఫస్ట్ వన్ ఈజ్ విలియం బెంటిక్. సో ఆన్సర్స్ మనం గుర్తుపట్టాల్సి ఉంటుందండి. సో బిఫోర్ కంప్లీటింగ్ ది రిమైనింగ్ క్వశ్చన్స్ అండి, కార్తికేయ ఐఏఎస్ అకాడమీ టెస్ట్ సిరీస్ మాడ్యూల్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాము. ఎస్పెషలీ గ్రూప్ 2కి బ్యాచ్ 2 అనేది December 20th స్టార్ట్ అవుతుందండి. సో దీని యాక్చువల్ ప్రైజెస్ చూస్తే ప్రిలిమ్స్ని టార్గెట్ చేస్తూ మనము 2999 అనేది కేటాయించడం జరిగింది. దీంట్లో దాదాపుగా 32 టెస్టులు ఉంటాయన్నమాట, చాలా క్వాలిటీ టెస్ట్ సిరీస్ ఉంటుంది. ప్రజెంట్ ఆఫర్ ప్రైస్ 999 పెట్టామండి. సో దీంట్లో ఆన్లైన్ టెస్టులతో పాటు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ డాక్యుమెంట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం. రెండవది ప్రైమ్. సో బేసిక్ ప్రైమ్. సో ప్రైమ్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మెంటార్షిప్ కూడా యాడ్ అవుతుంది. మీరు ఏవైనా సబ్జెక్ట్స్లో డౌట్స్ ఉన్నట్లయితే మీరు ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. దట్ ఈస్ కాల్డ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సో బేసిక్ అండ్ ప్రైమ్. దాదాపుగా మీకు 1000 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. దీంట్లో చాలా వరకు మీకు కార్తికేయ ఐఏఎస్ అకాడమీ నుంచి ఫ్రీ కరెంట్ అఫైర్స్ కూడా వస్తాయన్నమాట. దిస్ ఇస్ వాట్ ద ప్రైమ్ అనమాట. నెక్స్ట్ అండి 8th క్వశ్చన్ చూడండి. సో ఎవరైనా టెస్ట్ సిరీస్ తీసుకోవాలనుకుంటే మాత్రం కింద ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ కాల్ చేయండి. డెఫినెట్గా క్వాలిటీ టెస్ట్ సిరీస్ని అందిస్తాము. డ్యామ్ షూర్ మీరు ఏపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2లో తప్పనిసరిగా విజయం సాధిస్తారు. దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటున్నాడండి. సమ్ టైమ్స్ ఎగ్జామినేషన్లో ఇలా అడుగుతుంటాడు, 4 స్టేట్మెంట్స్ ఇచ్చి దీంట్లో తప్పును గుర్తించండి అంటాడు. అది ఆప్షన్ అనమాట. సో రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 వాజ్ ద ఫస్ట్ స్టెప్ టు రెగ్యులేట్ ది అఫైర్స్ ఆఫ్ ది కంపెనీ. ఈ స్టేట్మెంట్ రైట్ అండి. లార్డ్ విలియం బెంటిక్ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఇది కూడా రైటే, ఇప్పుడే చెప్పుకున్నాం మనం. అండ్ ఆప్షన్ సి పిట్స్ ఇండియా యాక్ట్ ఎస్టాబ్లిష్డ్ ది డ్యూయల్ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్. ఇది కూడా నెక్స్ట్ ప్రీవియస్ క్వశ్చన్లో చూడడం జరిగింది. అండ్ ఆప్షన్ డీకి వస్తే ద పోర్ట్ఫోలియో సిస్టమ్ వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ ఇన్ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1892. దిస్ ఇస్ ద రాంగ్ ఆన్సర్ అండి. పోర్ట్ఫోలియో సిస్టమ్ని 1861 కౌన్సిల్ యాక్ట్లో బ్రిటిష్ కంపెనీ అనేది ఏర్పాటు చేసింది. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆప్షన్ వచ్చేసి డి అనమాట. సో డి ఈజ్ ద రాంగ్ ఆన్సర్. ఒకసారి చెక్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ద 9th క్వశ్చన్ అండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్స్ ఎంపవర్డ్ ద వైస్రాయ్ టు ఇష్యూ ద ఆర్డినెన్సెస్? అప్పటిదాకా ఉన్నటువంటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాని వైస్రాయ్గా మార్చిన చట్టము క్వీన్ విక్టోరియా ప్రొక్లమేషన్ ఆఫ్ 1858. అలాంటి వైస్రాయ్ యొక్క పదవికి ఆర్డినెన్స్లు జారీ చేసే అధికారము ఏ చట్ట ప్రకారంగా ఇవ్వడం జరిగిందని అడిగారు. 4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858, ద ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1861, ద ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1892 and the Government of India Act of 1909. So the answer is Indian Council Act of 1892 ద్వారా వైస్రాయ్కి ఆర్డినెన్స్ని పాస్ చేసే అధికారం ఇవ్వబడింది అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ప్రమల్గేషన్ ఆఫ్ ఆర్డినెన్స్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ప్రజెంట్ భారతదేశంలో ప్రజెంట్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా రాష్ట్రపతికి ఆర్డినెన్స్ని జారీ చేసే అధికారం ఉంది. అది ఆర్టికల్ 123 ప్రకారంగా. అదేవిధంగా రాష్ట్ర గవర్నర్కి ఆర్టికల్ 213 ప్రకారంగా ఆర్డినెన్స్ని పాస్ చేసుకునే అధికారం ఉందండి. ఒక ఆర్డినెన్స్ యొక్క మ్యాక్సిమం కాల పరిమితి 7.5 monthsగా మనకు అనిపిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దట్స్ వై ఐ హ్యావ్ యాడెడ్ దిస్ క్వశ్చన్. అండ్ 10th క్వశ్చన్ అండి, లాస్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్ట్రోట్? అంటే క్రింది వాళ్ళు ఎవరిని కమ్యూనల్ ఓటర్ల పితామహుడుగా పిలుస్తారు? సో 1909లో మింటో మార్లే రీఫార్మ్స్ అనేటువంటి ఒక రికమెండేషన్స్ కనిపిస్తాయి. దాని ప్రకారంగా ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1909 అనే చట్టం చేయబడుతుంది. అందులో లార్డ్ మింటో అనేటువంటి వ్యక్తి ముస్లిమ్స్ కోసం ప్రత్యేకంగా ఒక ఎలక్టరేట్ని క్రియేట్ చేస్తారు. అందుకని లార్డ్ మింటోని ద ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టరేట్గా పిలుస్తూ ఉంటారండి. సో ద ఆన్సర్ ఈజ్ లార్డ్ మింటో. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈయనే పాకిస్తాన్ ఏర్పాటు అవడానికి ఆద్యుడిగా చెప్తూ ఉంటాం. సో లార్డ్ మింటో ఇన్ 1909 యాక్టెడ్ బై ఇంట్రడ్యూసింగ్ ఎ సెపరేట్ ఎలక్టరేట్ ఫర్ ముస్లిమ్స్. స్క్రీన్ షాట్ తీసుకోండి, బికాస్ 10 క్వశ్చన్స్ కాబట్టి మనం 10 minutesలో ఫినిష్ చేసుకోవాలి. అండ్ ఇవి కార్తికేయ ఐఏఎస్ అకాడమీ ప్రీవియస్ సెలక్షన్ సార్.
హై క్వాలిటీ ఆఫ్ టెస్ట్ సిరీస్, హై క్వాలిటీ ఆఫ్ మెంటర్షిప్ అందిస్తుంటాం. సో ఎవరైతే గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో కార్తికేయ ఐఏఎస్ అకాడమీ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీ యొక్క సీట్ని ఫిల్ చేసుకోండి, విజయం సాధించండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టుడే అండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఒకసారి చూద్దామండి. సో ఫస్ట్ టాపిక్ రెగ్యులేటింగ్, ఎస్ వీటి గురించి కంప్లీట్ అయింది. రైట్, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ నైస్ డే.